సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్. చాలా మందికి పోర్ట్రేట్ డ్రా చేయాలని ఉంటుంది, కానీ అవుట్లైన్ సరిగ్గా రాదు. సో అప్పుడే మనం గ్రిడ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. గ్రిడ్ మెథడ్తో అవుట్లైన్ ఎలా డ్రా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. డ్రాయింగ్లో 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయన్నమాట. అందులో గ్రిడ్ మెథడ్ అనేది ఒకటి. సో ఫస్ట్ మీరు గ్రిడ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అయ్యాక ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు టాప్ రైట్ కార్నర్లో ఫైల్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, వెర్టికల్ అండ్ హారిజాంటల్ అని. మీకు వెర్టికల్ కావాలంటే వెర్టికల్గా, హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ పేపర్ సైజ్ వచ్చి A5 to A0 వరకు ఉంటుంది అనమాట. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడే మీకు కస్టమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, అది ప్రెస్ చేస్తే మీకు విడ్త్ అండ్ హైట్ అనేది అడుగుతుంది. ఇదేంటంటే పేపర్ యొక్క విడ్త్ అండ్ హైట్ అనమాట. విడ్త్ అంటే ఇప్పుడు మీ పేపర్ విడ్త్ వచ్చి 20 సెంటీమీటర్స్ ఉంటే 200 అని టైప్ చేయాలా, హైట్ వచ్చి 30 సెంటీమీటర్స్ ఉంటే 300 అని టైప్ చేయాలా. అలాగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇప్పుడైతే నేను A4 సైజ్ అయితే తీసుకుంటున్నా. A4 సైజ్ ఓపెన్ చేసి మీకు ఏ ఇమేజ్ డ్రా చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ బటన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఎంత సైజ్ కావాలా ఫోటో అనేది. అది చేసుకున్నాక పైన క్రాప్ అనేది ప్రెస్ చేయాలన్నమాట. అది ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో మీరు డయాగోనల్ అండ్ అవి ఆఫ్ చేసేయండి. లేబుల్ లైన్ మాత్రం పెట్టుకోండి. అక్కడ మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. అక్కడ సైజ్ 1 సెల్ ఉంది కదా, దాంట్లో మీకు అక్కడ 15 ఉంటుంది, మీరు దాన్ని 20 అని పెట్టుకోండి. ఇదేంటంటే మీకు అక్కడ చిన్న చిన్న బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, దాని యొక్క విడ్త్ అండ్ హైట్ అనమాట. ఆ తర్వాత మీకు ఎఫెక్ట్ నార్మల్ తీసేసి బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్లో మీకు కనిపిస్తుంది. సో ఆ తర్వాత గ్రిడ్ కలర్ అనేది మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే గ్రీన్ అలాగే వదిలేస్తున్నా. అండ్ ఆ తర్వాత స్ట్రోక్ అనేసి ఉంటుంది అనమాట. ఆ స్ట్రోక్ని ప్రెస్ చేస్తే మీకు అక్కడ 1.0 అని ఉంటుంది, మీరు అక్కడ 0.5 అనేది పెట్టుకోండి. ఇదేంటంటే మీకు ఇక్కడ గ్రీన్ లైన్స్ ఉన్నాయి కదా, దాని యొక్క స్ట్రోక్ అనమాట. అది మీకు ఎంత సన్నగా ఉంటే అంత ఈజీగా ఉంటుంది మీకు అవుట్లైన్ డ్రా చేయడానికి. సో యాప్లో మనం అన్ని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత పేపర్ మీద అయితే మనం గ్రిడ్ లైన్స్ అయితే డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కేల్ తీసుకొని మనం 2 సెంటీమీటర్స్ అయితే మార్క్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ 2 లైన్స్ని కలపాలన్నమాట. అలాగే సేమ్ ఆపోజిట్ సైడ్స్ కూడా మార్క్ చేసుకొని ఇలా కలపండి. ఇదేంటంటే డయాగోనల్ లైన్స్ అనమాట. ఇది వచ్చి మీకు ఆ యాప్లోనే ఆప్షన్లో కనిపిస్తుంది పైన డయాగోనల్ అంటే. ఆ డయాగోనల్ ఆన్ చేసుకుంటే మీకు ఇలా డయాగోనల్ లైన్స్ కూడా కనిపిస్తాయి అనమాట. ఇది ఎందుకంటే మీకు అవుట్ లైన్స్ ఎగ్జాక్ట్గా డ్రా చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. ఆ తర్వాత యాప్లో చూపించినట్టు నెంబర్స్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం అవుట్లైన్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు మనం తీసుకునే బాక్స్ 5కి 3కి కనెక్ట్ అయింది కాబట్టి ఆ 5కి 3కి మధ్యలో ఉన్న బాక్స్ని సెలెక్ట్ చేసి అక్కడ నుంచి అవుట్లైన్ గీయడం స్టార్ట్ చేయాలి. అలా మనం ఒక్కొక్క బాక్స్ని కనెక్ట్ చేసుకుంటూ అవుట్లైన్ డ్రా చేసుకుంటూ వెళ్తే మనకి ఎగ్జాక్ట్ అవుట్లైన్ అనేది వస్తుంది. ఇక్కడ నేనైతే ఫాస్ట్గా డ్రా చేస్తున్నా, మీరైతే అలా చేయకండి. ఒక్కొక్క బాక్స్ని అబ్జర్వ్ చేస్తూ అవుట్లైన్ని నీట్గా డ్రా చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.